we learn about basics of geometry. జామెట్రీలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది పాయింట్ అనేది ఒక షార్ప్ టిప్లా ఉంటుంది. పాయింట్ స్పేస్లో ఒక పొజిషన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఈ డైమెన్షన్స్ ఎటువంటివి కూడా ఉండవన్నమాట. పాయింట్కి డైమెన్షన్స్ అంటే లైక్ లెంత్, విడ్త్, బ్రెడ్త్, హైట్ అండ్ థిక్నెస్. ఇటువంటి డైమెన్షన్స్ ఏవి కూడా పాయింట్కి ఉండవు, మెజర్ చేయలేము. పాయింట్ని క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్పేస్లో ఒక 4 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ పాయింట్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అంటే క్యాపిటల్ A, B, C, D. ఇది ఎలా చదువుతాం? పాయింట్ A, పాయింట్ B, పాయింట్ C అండ్ పాయింట్ D. ఈ విధంగా చదువుతాం. నెక్స్ట్ లైన్ సిగ్మెంట్ అంటే 2 పాయింట్స్ తీసుకుందాం. A, B అనే 2 పాయింట్స్ తీసుకుందాం. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్నే లైన్ సిగ్మెంట్ అని చెప్తామన్నమాట. లైన్ సిగ్మెంట్. ఈ లైన్ సిగ్మెంట్ని AB లైన్ సిగ్మెంట్ అని చెప్తాం. AB లైన్ సిగ్మెంట్ రాయడం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. AB లైన్ ఆర్ BA లైన్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. లైన్ సిగ్మెంట్ అని చదువుతాం అనమాట. AB లైన్ సిగ్మెంట్ అని. లైన్ సిగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. A వద్ద, B వద్ద. ఏ ఒక ఎండ్ పాయింట్, B అనే ఎండ్ పాయింట్. 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ లైన్ అనేది AB అనే లైన్స్, ఈ AB అనే లైన్ సిగ్మెంట్ని బోత్ సైడ్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తాయి. ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేస్తే దీన్ని లైన్ అని చదువుతాను అనమాట. బోత్ సైడ్స్ కూడా ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే అసలు ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. ఏ విధంగా చదువుతాం అంటే AB లైన్ అని చదువుతాం. ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? AB ఆర్ BA అని ఇండికేట్ చేస్తాం. లైన్ AB ఆర్ లైన్ BA అని చదవచ్చు. ఇంకో విధంగా కూడా నేమ్ చేయొచ్చు, స్మాల్ ఆల్ఫాబెట్స్తో. ఈ AB లైన్ని స్మాల్ L అని కూడా చెప్పచ్చు. లైన్ L లేక లైన్ M అని ఇండికేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రే అనేది ఏంటంటే AB అనే లైన్ సిగ్మెంట్లో ఒకవైపు మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెండ్ అవుద్ది ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇటువంటి దాన్ని రే అని చెప్తాం. అయితే రేకి ఒక ఎండ్ పాయింట్ మాత్రమే ఉంటుంది, ఒకవైపు ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా చదువుతాం, ఇండికేట్ చేస్తామంటే AB రే అంటే ఒకవైపు మాత్రమే ఎక్స్టెండ్ అయిన సింబల్ని పెడతాం ఈ విధంగా. అదే లైన్కి అయితే బోత్ సైడ్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే సింబల్ని పెడతాం. అదే లైన్ సిగ్మెంట్కి అయితే ఇలా సింపుల్గా ఇలా ఉంచేస్తాం అన్నమాట. ఎక్స్టెండ్ సింబల్ని పెట్టాం, ఎరా మార్క్స్ని పెట్టాం అన్నమాట. ఓకేనా? తర్వాత రే అనేది ఒకే ఒక పాయింట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రే అనేది లైన్లో హాఫ్ పార్ట్ని రే అని చెప్పచ్చు. లైన్లో ఇక్కడ లైన్ ఉంది కదా, ఏబీ లైన్లో హాఫ్ పార్ట్ని రే అని మనం చెప్పచ్చు. ఓకేనా? తర్వాత స్పేస్లో 2 లైన్స్ ఉన్నాయనుకోండి. 2 లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయంటే ఆ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఎగ్జాంపుల్, AB అనే ఒక లైన్ తీసుకున్నాం, అలాగే CD అనే ఒక లైన్ తీసుకున్నాం. ఈ 2 లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని P అని చెప్తాం. ఓకేనా? ఈ విధంగా P అనే పాయింట్ దగ్గర ABCD అనే లైన్స్ ఇంటర్సెక్టింగ్ మీట్ అయ్యాయి. ఇటువంటి లైన్స్ని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. AB ఇంటర్సెక్టింగ్ టు CD.
ఓకేనా, ఏబీ ఇంటర్సెక్టింగ్ టు సిడి అని చదవచ్చు. అలాగే ఇవే లైన్స్, ఇవే 2 లైన్స్, ఏబీ లైను సిడి లైను ఓ పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఆ పాయింట్, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అయితే వాటిని పెర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్తాము. ఇది ఏబీ లైను, సిడి లైను. ఈ 2 లైన్స్ కూడా, లైన్ ఏబీ, లైన్ సిడి, ఈ 2 లైన్స్ కూడా పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయ్యాయి. ఈ పాయింట్ ఏంటి, రైట్ యాంగిల్ని ఫామ్ చేసింది. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. అంటే ఇక్కడ యాంగిల్ బీపీడి, యాంగిల్ బీపీడి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా, పి అనేది పి వద్ద రైట్ యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి వీటిని పెర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్తాం అన్నమాట. ఏబీ పెర్పెండిక్యులర్ టు సిడి. ఓకేనా, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. 2 లైన్స్, ఏబీ అనే లైను అలాగే సిడి అనే లైన్, 2 లైన్స్ తీసుకున్నాం. ఏబి సిడి, లేదా ఎల్ అనే లైను, ఎం అనే లైను, 2 లైన్స్ తీసుకున్నాం. ఈ 2 లైన్స్ కూడా ఒకే డిస్టెన్స్, ఏ పొజిషన్లో ఎక్కడ చూసినా సరే ఒకే డిస్టెన్స్ ఉంటే ఈ లైన్స్ని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. అంటే ఇక్కడ ఈ ప్లేస్ తీసుకుందాం. ఇక్కడ ఈ 2 లైన్స్ మధ్య డిస్టెన్సు 5 సెంటీమీటర్స్. అలాగే ఈ ప్లేస్లో కూడా 5 సెంటీమీటర్స్. ఈ విధంగా ఉన్న లైన్స్ ఎక్కడ చూసినా సరే 2 లైన్స్ మధ్యన కూడా ఒకటే డిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా ఉండే లైన్స్ని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అని చెప్తాం. వీటిని ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే ఏబి ప్యారలల్ టు సిడి, ఆర్ ఎల్ ప్యారలల్ టు ఎం, ఈ విధంగా మనం ఇండికేట్ చేయవచ్చు. ఓకేనా, ఇవి జామెట్రీలో బేసిక్స్. ఫస్ట్ పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్, రే, ఇంటర్సెక్టింగ్ లైన్స్, పెర్పెండిక్యులర్ లైన్స్ అండ్ ప్యారలల్ లైన్స్, వీటి కోసం తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వేరే బేసిక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.